దాదాపు 386 పంచాయతీలు దెబ్బతిన్నాయి. ఈ 386 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారని మళ్ళీ తాజాగా ప్రకటించారు. అటు తెలంగాణకు 1 కోటి, ఆంధ్రకు 1 కోటి, అలాగే 386 పంచాయతీలకు ₹3,86,00,000, దగ్గర దగ్గర ₹6 కోట్ల ఆయన విరాళంగా ప్రకటించారు. అదే స్ఫూర్తితోటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖలో ఉన్న అందరు ఎంప్లాయీస్ కూడా 1,64,000 మంది పంచాయతీ ఎంప్లాయీస్, అలాగే ఇంజనీర్లు కూడా దీనికి సంబంధించి సహాయాలు, ఒకరోజు వేతనాన్ని సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఇంజనీర్ల సంఘం ఉంది. సార్ నమస్కారం. సార్ మీరు ఎట్లా సార్, ఎలాంటి ప్రస్తుతం రాష్ట్రంలో 386 పంచాయతీలు దెబ్బతిన్నాయన్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి? మీరు కూడా విరాళం ఇచ్చేంత స్పందన మీకు ఏ రకం కలిగింది? అంటే వాళ్ళు నీళ్ళలో చిక్కుపోయి కనీసం మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న బిడ్డలు వాళ్ళకి పాలు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న ఒక వీడియో కూడా చూసామండి, దారుణమైన సిచ్యువేషన్, గొంతు తడారిపోతుంది. పిల్లోడు అపార్ట్మెంట్ నుంచి అరుస్తూ ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో మానవతా దృక్పథం మా అంతటా మేమే ఈ ప్రభుత్వానికి మేము కూడా సాయం చేయాలని ముందుకొచ్చాం. మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,500 మంది ఇంజనీర్లు కానీ మా సిబ్బంది కానీ కలుస్తున్నాం. మా అందరూ కలిసి 75 లక్షలు ఈరోజు మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నాం. అలాగే రేపు మేము కూడా ఫీల్డ్లోకే వెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ రీచ్ కావట్లేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా సహాయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఓకే, అంటే ఈ ఫ్లడ్ని మీ కెరీర్లో ఇప్పటివరకు మీరు దాదాపు ఒక 25-30 ఏళ్ళు పని చేస్తుంటారు కదా, మీ కెరీర్లో ఎప్పుడైనా ఇలాంటి ఫ్లడ్ చూసారా మీరు? లేదండి, గత 50 సంవత్సరాల్లో లేదని చెప్పి అసలు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఫ్లడ్ అసలు చూడలేదు. ఇది చాలా పెద్ద విపత్తు. అయితే మనమే చేసుకున్నాం ఇది. మన ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవటం, ఆ వాటర్ పోవడానికి ఆటంకాలు ఏర్పడటంతో ప్రకృతి తన దారి తను వెతుక్కోవడం, ఆఖరికి స్ప్రెడ్ అయిపోవడం, అందరూ అమాయకులంతా కూడా ఇందులో చిక్కుకుపోవడం అనేది జరిగింది. ఇది నిజంగా చాలా ఏమంటారు, జాతీయ విపత్తుకు సమానం ఇది. సార్, ఈ పరిస్థితి మళ్ళీ రెక్టిఫై అయ్యి మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒక 6 నుంచి 1 సంవత్సరం పడుతుందండి. 6 నెలల నుంచి 1 సంవత్సరం. అంత టైం పడుతుందా సార్? తప్పకుండా. రిస్టోర్ చేయడానికి ఏమో టెంపరీగా రిస్టోర్ చేస్తాం, కానీ పర్మనెంట్గా రిస్టోర్ చేయడానికి అంటే సివిల్ వర్క్స్ మినిమం 6 months నుంచి 1 year పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి ₹1,00,000 ప్రకటించారు కదా, అది ఏ రకంగా పంచాయతీలకు ఉపయోగపడే అవకాశం ఉంది? ఇప్పుడు ఎట్లాంటి సహాయంగా చూడొచ్చు దాన్ని? ముఖ్యంగా అండి, పంచాయతీల్లో పారిశుద్ధ అవసరాలు ఎక్కువ ఉంటాయి. అది తర్వాత రక్షిత మంచినీటిని సప్లై చేయాలి. ఇప్పుడు మొత్తం కంటామినేట్ అయి ఉంటుంది, వాటిని ట్రీట్ చేసి వాటర్ ఇవ్వాలి. ఇది మేజర్ ఇష్యూస్ గ్రామ పంచాయతీకి. అలాగే డ్రైన్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి, దానివల్ల కూడా వాటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోవడం, అది మంచినీళ్ళతో కలవటం, ఇంకా రోగాలు రావటం ఇవి ఉంటాయి. కాబట్టి వాటిని ట్యాకిల్ చేయడానికి ₹1,00,000 అనేది నిజంగా మంచి అమౌంట్ ప్రతి పంచాయతీ, చిన్న పంచాయతీకి. ఆ విధంగా ఫస్ట్ ప్రయారిటీస్ మాత్రం ఓన్లీ శానిటేషన్ అండ్ రిస్టరేషన్ ఆఫ్ వాటర్ సప్లై అది ఉంటుంది. ఆ తర్వాత రోడ్స్ ఎక్కడైనా బ్రీచ్ అయి ఉంటే టెంపరీగా అది ఎలాగో గవర్నమెంట్ కూడా కొంత డబ్బులు ఇస్తుంది, వాళ్ళ నుంచి వచ్చే లోపలే పంచాయతీ సహకారంతో కొంతమంది ప్రజలు కూడా ఏమైనా వాళ్ళ శ్రమదానం కూడా చేస్తే వాటిని వెంటనే రిజిస్టర్ చేయొచ్చు, ఇమ్మీడియట్గా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అంటే సార్, ఇప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అంటే మీరు పంచాయతీరాజ్ అంటే మీ పరిధిలో కూడా చెరువులు అవి ఉంటాయి కాబట్టి, సో శాశ్వత పరిష్కారానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పటి వరకు మీకు కూడా చాలా ఒత్తిళ్ళు ఉంటాయి సహజంగానే. ఇది మ్యాన్మేడ్ అంటే నిజంగా కూడా అందరి భాగస్వామ్యం ఉంది ఇందులో. అసలు ప్రజలే, మీరు అధికారులు చాలాసార్లు చెప్తుంటారు ఇది ఖాళీ చేయండి అంటే ప్రజలు ఖాళీ చేయరు. మేము ఇప్పుడు చాలాసార్లు చూసామండి, మేము ఎప్పుడు చూసాం రాలేదండి, ఎప్పుడు వరద ఏమండి మేము వెళ్ళమండి, వేరే ఇల్లు ఇస్తామా బాబు అంటే వెళ్ళిన పరిస్థితి లేదు. సో అలాంటివి మీరు చాలా చూస్తుంటారు. సో దీనికి శాశ్వత పరిష్కారం తీసుకునే అవకాశం ఉందా? అందులో ఏమైనా సవాళ్ళు ఉన్నాయా? చాలా సవాళ్ళు ఉన్నాయండి. 100% మనకు సంకల్పం ఉంటే శాశ్వత పరిష్కారం కూడా తీసుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తి కూడా ఇది బాధ్యతగా ప్రవర్తించాలి. అసలు మనకు రోడ్ ట్రాఫిక్లో మనం ఎంత డిసిప్లిన్గా ఉండాలో, అలాగే ఈ వనరులను ఉపయోగించడంలో కూడా మనం డిసిప్లిన్గా ఉండి వాటికి ఆటంకం కలిగించకూడదు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇదేంటి ప్రభుత్వం ఉంది కదా అని మీరు చాలా చోట్ల చూస్తుంటారు, చెత్త అంతా రోడ్డు మీద కూడా వేస్తుంటారు. ఎందుకని? అది గవర్నమెంట్ది, ఎవరిదో, నాది కాదు. నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటా. అది రేపు వరదలు వచ్చినప్పుడు మన ఇంట్లోకే వచ్చి పడుతుంది, మనమే దానివల్ల ఇబ్బంది పడడం, చస్తామని కూడా తెలుసు. డ్రైనేజ్ చోక్ అవుతుంది దానివల్లనే. ప్రాపర్గా మనం దాన్ని డిస్పర్స్ చేస్తే అందరికీ బాగుంటుంది. కాబట్టి ప్రతి సిటిజన్ కూడా అది తెలుసుకోవాలి.
రేపు పర్మిషన్లకు వెళ్ళినప్పుడు కూడా నీకు అటువంటి ప్రాంతంలో ఎటువంటి పర్మిషన్లు మనం అడగకూడదు. కావాలంటే గార్డెన్ పెంచుకోండి, కానీ అక్కడ కట్టడాలు కట్టొద్దు. మన అందరి బాధ్యత అది. ₹1 కోటి ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఇచ్చారు. మళ్ళీ ఆయన 386 పంచాయతీలు దెబ్బతిన్నాయి, వీటన్నిటి కూడా మళ్ళీ బాధ్యత తీసుకుని మళ్ళీ లక్ష 3,86,00,000. ఇది కాక మళ్ళీ తెలంగాణకు ₹1 కోటి. సో ప్రస్తుతం మీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంత వితరణ చేశారు, ₹6 కోట్ల. సో ఒక రాజకీయ నాయకుడిగా అలాంటి వితరణ చేసిన వాళ్ళు గతంలో నాకైతే తెలియదు. ఎట్లా చూస్తున్నారు మీరు ఈ అంశాలు? సార్, గత 40 సంవత్సరాలుగా నేను చూస్తున్నానండి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ స్థాయిలో వితరణ చేసిన సందర్భాలు అసలు లేవు. లక్షల కోట్ల ధనం ఉన్నవాళ్ళు కూడా వితరణ చేసిన సందర్భాలు అయితే లేవు. పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా మంత్రి గారు, హీఈస్ గ్రేట్ ఫర్ ఎవర్. ఆయన ఏంటంటే ఒక సంకల్పంతో వచ్చాడు, ప్రజలకు నేను ఏం చేయగలను అనే దీంతో వచ్చారు, అది చేసి చూపిస్తున్నారు. అదే స్ఫూర్తితో మేము కూడా పంచాయతీరాజ్ ఇంజనీర్లం కూడా మేము కాంట్రిబ్యూట్ చేయడమే కాదు, మేము ఫీల్డ్లో కూడా అదే స్ఫూర్తితో మేము పనిచేస్తున్నాం. హీఈస్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పటి వరకు మాత్రం అటువంటి రాజకీయ నాయకుడిని మేము చూడలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మేము ఇవాళ ముందుకొచ్చాం. కేవలం ముందుకొచ్చి డబ్బు ఇవ్వటం కాదు, మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పని చేస్తామని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నారు. నిజంగా కూడా ఒక మంచి అనేది ప్రారంభమైతే ఎలాంటి స్ఫూర్తినిస్తుందో ఇవాళ మనం పంచాయతీరాజ్ ఇంజనీర్లను చూస్తున్నాం, అలాగే సచివాలయ స్టాఫ్ని చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు కష్టం అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం ఒకటైతే వాళ్ళ జీతాన్ని కూడా వాళ్ళు త్యాగం చేసి ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా మనం చూడాలి. సో ఈ స్ఫూర్తిని మిగతా పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. పారిశ్రామికవేత్తలు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కు సాయం చేసే అవకాశం ఉండాలి. వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.